శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను వాస్తు పండిట్ చంద్రచర్ల ధనంజయ స్వామిని. ఈరోజు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనగా కాశీ వాస్తు మానవ గ్రంథం రచయిత మరియు కాశీ వాస్తు యూట్యూబ్ ఛానల్ అధినేత అయిన వీరు మన ఆశ్రమానికి విచ్చేయడం జరిగింది. వీరు కూడా కాశీ వాస్తు మానవ గ్రంథం అనే ఒక గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో చాలా వరకు వారి పరిశోధన విషయాల్ని తెలియజేశారు. వాస్తుశాస్త్రంపై ఇంకా ఇలాంటి వారు ఎంతోమంది పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకు వాస్తు పాటించడానికి సులభతరం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం ఎంతోమంది మహాత్ములు ఇదివరకే కృషి చేశారు, గ్రంథాలు రచించారు. వారి బాటలోనే మన కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నడుస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాదు, ఈరోజు మన ఆశ్రమంలో వాస్తుశాస్త్రంపై వారుకున్న సందేహాలను నా వద్ద చర్చాముఖంగా తీసుకునేలాగా ఒకరికొకరు చర్చించుకున్నాము. నేను కూడా సుహృద్భావ వాతావరణంలో ప్రశాంత చిత్తంతో వాస్తుశాస్త్రంపై అవగాహన చర్చ నడిచింది. ఇలాంటి వాస్తుశాస్త్ర పండితుల సమ్మేళనాన్ని మార్చి 10వ తారీఖున మన భూమానందాశ్రమంలో వీలైనంత మంది వాస్తు పండితులకు ఆహ్వానం పంపి జరపడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాస్తుశాస్త్రం అంటే ఏ ఒక్కరి సొత్తో కాదు, అందరిది. మహాత్ములు మన అందరికీ అందించారు. వారి వారి కోణాల్లో వారు కృషి చేస్తూనే ఉన్నారు. అలా కృషి చేస్తున్న వాళ్ళందరినీ ఒకే చోట చేర్చి ఒకరికొకరు చర్చించి అందరూ ఒక విషయాన్ని పరిపరి విధాలుగా చెప్పే బదులు ఒక్క విషయాన్ని అందరూ ఒకేలాగా చెప్తే వాస్తు శాస్త్రంపై ప్రజలకు మరింత నమ్మకము, అవగాహన వస్తుంది. అలా అందరూ ఒక తాటిపై నడిచేలా కృషి చేయడానికే మార్చి 10వ తేదీన వాస్తు శాస్త్రవేత్తల సమ్మేళనం మన భూమానందాశ్రమంలో ఏర్పాటు చేయబడుతుంది. వాస్తు శాస్త్రంపై అవగాహన ఉన్నవారు మరియు వాస్తు గురించి అభిలాష ఉన్నవారు కూడా ఆ సమ్మేళనంలో పాల్గొనవచ్చు అని తెలియజేస్తూ శ్రీనివాసరెడ్డి గారు మన ఆశ్రమానికి విచ్చేసి ఇక్కడ మనతో ఒకరోజు పూర్తిగా గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది వాస్తు శాస్త్రవేత్తలు మన ఆశ్రమానికి విచ్చేస్తుంటారు. వారి వారి సందేహాలను బయటపెడుతుంటారు, వారి అనుభవాలను వివరిస్తుంటారు. కాబట్టి ఆ కోవలోనే శ్రీనివాసరెడ్డి గారు కూడా మన ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం స్వామి గారు. నమస్తే అందరికి కూడా. స్వామీజీ చెప్పినట్టుగా నేను ఈరోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు అంతా కూడా వారితో ఉండి వారి అనుభవాలు, నా అనుభవాలు కూడా పంచుకోవడం జరిగింది. సో వారు ఎంతో అనుభవజ్ఞులైన వారు. ఇక్కడ వారు చేసిన పరిశోధన తాలూకు అనువాదాలు కూడా నాకు కనిపించినాయి ఈ ఆశ్రమంలో. సో వారు ఇక్కడే కాక బయట కూడా ఎన్నో ఇళ్లను పరిశీలించి చాలా అనుభవాన్ని సంపాదించారు. అంతేకాక వారు ప్రతి నెల 3వ తారీఖు ఉచితంగా కూడా వాస్తు సలహాలు ఇస్తూ పేదవారికి సో ఎంత సేవ కూడా చేస్తున్నారు. సో వారి ఆశ్రమం ద్వారా ధర్మానికి కూడా అభివృద్ధి చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. సో వారు చెప్పినట్టు మార్చి 10వ తారీఖు సో వీలైనంత ఎక్కువ మంది మా వాస్తు సలహాదారులు కానీ వాస్తు నిపుణులు కానీ సో ఇక్కడ ఏర్పాటయ్యే సమావేశానికి హాజరు కమ్మని మీ అందరికి కూడా నేను కూడా కోరుతున్నాను. ఇంకా ఈ వాస్తుశాస్త్రం ఇంకా మరింత ముందుకెళ్ళాలంటే సో స్వామి గారి లాంటి పరిశోధకులు, నిపుణులు, వారి సలహాలు వారిని కూడా నేను కోరడం జరిగింది. వారి అనుభవాలని కూడా ఒక పుస్తకం రూపంలో రాయమని చెప్పి సో వారు కూడా ఈ కోరికను అంగీకరిస్తారనుకుంటున్నాను. ఇంకా ప్రజలు, సామాన్యులు కూడా సో వాస్తు పట్ల అవగాహన ఏర్పరచుకొని సో జీవితాలను బాగు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. ఈ పుస్తకంలో కూడా నా పరిశోధనలను, నా అనుభవాలను ఈ పుస్తకం రూపంలో నేను పొందుపరచడం జరిగింది. సో ఇందులో ఉన్న విషయాలను కూడా స్వామి గారికి వివరించడం జరిగింది. సో వారి లాంటి పెద్దలు, వాస్తు నిపుణులు ఎవరైనా సరే నేను ప్రతిపాదించిన నియమాలను వారు సరైనదా కాదా అని పరిశీలించి అంగీకరిస్తే వాటిని మనం ఒక నియమాలుగా వాటిని మార్చుకోవచ్చు. కాబట్టి వాస్తు నిపుణులు కానీ, సలహాదారులు కానీ సో ఈ పుస్తకాన్ని పొంది దీనిలో ఉన్న చెప్పబడిన నియమాలను స్వయంగా పరిశీలించి సో వాటిలో నిజానిజాలను నిర్ధారించుకొని తద్వారా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా సో
సో ఈ నియమాలను మనం ఈ అందులో ప్రతిపాదించిన విషయాలను మనం నియమాలుగా మార్చుకోగలుగుతామని నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ పుస్తకంలో రాసిన విషయాలన్నిటిని కూడా నిపుణులు కానీ సలహాదారులు కానీ పరిశోధించి మరియు పరిశీలించి మీ ఫీడ్బ్యాక్ ఇస్తే దానికి తగ్గట్టుగా రాబోయే సంచికలో కొన్ని మార్పులు లేదా చేర్పులు చేసి మరి ఈ పుస్తక గ్రంథాన్ని మరింత అభివృద్ధి చేయగలుగుతానని కూడా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం. జై సద్గురు భూమానంద మహారాజ్కి జై. జై సద్గురు, జై భూమానంద మహారాజ్కి.